వామ్మో! నీతో షాపింగా? నీతో తిరిగి తిరిగి నా కాళ్ళు నొస్తాయి. నాకు ఎనర్జీ వేస్ట్. నీతో షాపింగ్ అంటేనే భయమేస్తుంది కల అని మా పిన్ని అయితే నాతో చెప్పిందండి. ఎందుకు అంటే హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ మాట. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే కన్నా మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో వచ్చే వీడియోస్‌ని కంపల్సరీగా చూడండి అబ్బా! కొంచెం ఓపిక చేసుకొని. ఎందుకంటే నేను నా ఛానల్‌ని ఇప్పుడే స్టార్ట్ చేసినాను కాబట్టి, నా ఛానల్ గ్రోయింగ్‌కి మీ వంతు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు చూసే ప్రతి వీడియో, మీరు పెట్టే టైం నాకు అంటే మీ టైం నాకు చాలా వాల్యుబుల్ మాట. ఎందుకంటే మీరు నా వీడియోస్ చూస్తున్నందుకు. సరే కానీ ఈ సోది మొత్తం ఆపితే ఈరోజు నేను మా పిన్ని, అలాగే మా చెల్లి, మా మరిది అయితే గోల్డ్ షాపింగ్‌కి అయితే వెళ్తున్నామండి. అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు? మన కర్నూల్‌లో కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర. అంటే మాది కర్నూలు కాబట్టి కర్నూలుకే వెళ్తాంలేండి. అనంతపురం ఏంటి అనంతపురానికి, హైదరాబాద్ ఏంటి హైదరాబాద్‌కైతే వెళ్ళేవాళ్ళం. ఇక ఈరోజు గోల్డ్ షాపింగ్‌కెళ్ళాలని ఉదయాన్నే అన్ని పనులైతే చకచకా చేసేసుకున్నానండి. ఈరోజు షాపింగ్‌కి నేను, మా చెల్లి మాత్రమే వెళ్తున్నాం. మా అక్క అయితే రావట్లేదు. కాబట్టి మా అక్క ప్రశాంతంగా ఇంట్లో ఉంటది. ఇక నేను మార్నింగ్ వంకాయ కూర, అన్నం చేసింటే అది తినేసి, ఇలా ఏమన్నా సామాన్లు ఉంటే అవి ఎక్కడివక్కడ సర్ది పెట్టేసుకొని, ఇంక పిల్లల్ని స్కూల్‌కి పంపించి, నేనైతే ఇప్పుడు కర్నూలుకైతే బయలుదేరుతున్నానండి. మా చెల్లి వాళ్ళ పాపని నేనే రెడీ చేయాలన్నమాట. ఎందుకంటే చిన్న పాప కదా! మా చెల్లి ఒక పక్కన రెడీ అయితే, నేను కూడా పాపకి స్నానం చేపించి రెడీ అయితే కావాలా. ఇలా అన్నం తిన్న తర్వాత తాగుదామని నీళ్ళు వచ్చి చూస్తే బిందెలో నీళ్ళు అస్సలు లేవండి. అన్నీ అడుక్కొచ్చేసినాయి. ఇంకా ఉన్న నీళ్ళు కూడా కుల్లులు కుల్లులు ఉన్నాయని వాటినైతే వడగట్టుకొని అయితే తాగేసి, ఇంకా ఇంట్లో నుంచి బయలుదేరినామండి. మేము మా ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఆటో అయితే దొరికిందన్నమాట. అది కూడా 12 గంటలకి అతి కష్టం మీద ఒక ఆటో దొరికింది. ఇంకా నేను, మా చెల్లి ఆటోలో కూర్చొని అయితే వెళ్తున్నాము. ఈ వీడియో మీకు కొంచెం క్లారిటీ లేదు, అయినా పర్లేదండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజైతే మేము గోల్డ్ షాపింగ్కి ఎందుకు వచ్చామనేది అయితే మీకు అస్సలు చెప్పనే లేదు కదా. మెయిన్ సంగతి అసలు ఏంటంటే, మా మరిది వాళ్ళు త్వరలోనే ఇంట్లోకైతే వెళ్తున్నారన్నమాట. అంటే వాళ్ళు ఒక ఇల్లు అయితే కట్టించుకున్నారు. వాళ్ళు కొత్త ఇంట్లోకైతే వెళ్తున్నారు. ఆ గృహప్రవేశం ఉంటుంది కాబట్టి పాపకి కొంచెం పట్టీలు తీసుకుంటే మంచిదని నేను, మా చెల్లి, మా మరిది, మా పిన్ని అయితే వెళ్ళామండి. అంటే నాకు కూడా నా పర్సనల్ పని ఉందిలేండి, అందుకే వెళ్ళాను అనమాట. ఇంకా చిన్న పాపకైతే ఇక్కడ మేము అన్ని పట్టీలు అయితే చూస్తూ సెలెక్షన్ అయితే చేస్తున్నామాట. అవి బాగున్నాయా, ఇవి బాగున్నాయా అని 2-3 గంటలు అదే షాప్లో గడిపేసినాము. నిజంగా కదండి, లేడీస్కి షాపింగ్ అంటే ఎంత పిచ్చో కదా. షాపింగ్లో రోజంతా ఉండమన్నా ఉండేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే చూసినానండి. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. వీటి డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంది. వీటి క్వాలిటీ కూడా బాగుంది. ఇలాంటివి అయితే కాలేజ్ అమ్మాయిలకి డైలీ యూజ్కి అయితే చాలా బాగుంటాయని నా ఫీలింగ్. మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి అబ్బా. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది మాట. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, కొంచెం కుచ్చుకోకుండా డైలీ యూజ్ కానీ నా ఫీలింగ్. ఇక్కడ నేను నెక్స్ట్ వచ్చేసి మా మరిది వాళ్ళు పట్టీలు చూస్తుంటే నాకైతే బోర్ కొడుతుంది అనమాట. అక్కడ అన్ననైతే నేను బ్రేస్లైట్లు అలాగే వెండివి అన్నీ తీయమన్నాను. అంటే వెండి బ్రేస్లైట్స్, నెక్స్ట్ జెంట్స్కి, లేడీస్కి కూడా. అంటే మా బావ బర్త్డే త్వరలో వస్తుంది. మా బావ కోసం ఒక బ్రేస్లెట్ తీసుకుందామని నేనైతే అక్కడ సెలెక్షన్ అయితే అంటే చూద్దామని వేయించుకున్నాను. జెంట్స్వి అయితే నాకు అస్సలు నచ్చలేదండి. ఇంకా ఇక్కడ వచ్చేసేసి లేడీస్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఈ బ్రేస్లెట్లు. ఇవి వచ్చేసేసి మనకు తులంన్నరలు అయితే వచ్చేస్తున్నాయండి. దీని ప్రైస్ వచ్చేసేసి మనకి దగ్గర దగ్గర 3000 పడచ్చు. అంటే 3000 లోపల కూడా ఉండొచ్చు మాట. తులం వచ్చేసేసి 2300. మళ్ళీ ఇది తులంన్నర 2 తులాలు ఉంటే ఏ ప్రైస్ పడచ్చు అనేది మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. దానిలోకి వాళ్ళు మేకింగ్ చార్జెస్ కూడా వేస్తున్నారండి 300 ఏ దాని మీదనైనా. కాబట్టి మీరు ఎంత పడుతుంది అనుకుంటున్నారు ఇది? ఇంకా నేనైతే ఇవేమీ తీసుకోలేదు, జస్ట్ అయితే చూసినాను అనమాట. నెక్స్ట్ మా బావ లీవ్ వస్తే కనుక మా బావని తీసుకొని వెళ్ళి ఇలాంటిది ఒక బ్రేస్లెట్ అయితే ఇప్పించుకున్నానండి కంపల్సరిగా. నాకే బంగారం ఎట్లా అంత అదృష్టం లేదు కాబట్టి కనీసం వెండన్నా తీసుకునాలి. ఇంకా ఇక్కడ ఆ గోల్డ్ షాప్ అతను వాళ్ళ ఇంట్లో ఎవరిదో పెళ్ళి అంట, ఇలా గోల్డ్ మొత్తం తయారు చేసి పెట్టినాడనమాట. చూడండి ఈ చౌకర్ ఎంత బాగుందో కదా. అబ్బా, నాకైతే చూస్తుంటే అస్సలు ఆగలేదు మనసు. ఆయనైతే అడిగేసినాను, పర్మిషన్ తీసుకొని ఈ వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ చౌకర్ చూసేకి ఎంత అందంగా ఉందో అబ్బా, మాటలు లేవు మాట. మీరు కూడా చూసేయండి ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే దగ్గర దగ్గర మనకి 3 తులాలు అయితే ఉందంట. లైట్ వెయిట్ చోకర్ అనమాట. దీనికి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉన్నారు. మిగతా అంతా మామిడి పిందెలతో అయితే డిజైన్ చేసినారు. వీటికి ఎటువంటి పూసలు లేవండి. కొంచెం తెలివైన వాళ్ళు, ఈ గోల్డ్ చేపించిన వాళ్ళు, మనకి పూసలు మిగతావి ఏమన్నా ఎక్కువ వేపిస్తే వెయిట్ ఎక్కువ అవుతుందని ఓన్లీ ప్యూర్ గోల్డ్తోనే చేపించినారు. దీని ఫినిషింగ్ అయితే హైలైట్లో ఉందండి. నెక్స్ట్ ఈ కాసుల పేరు విషయానికి వస్తే, కాసుల పేరుకి ఇంకేమైనా పేరు పెడతారండి? ఏం లేదు. ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా నేను మా బావని అడుగుదామంటే మా బావ చెప్పుతో కొడతాడు. ఎందుకంటే మనది అంత స్తోమత కాదు, మనం మిడిల్ క్లాస్ కాబట్టి. నెక్స్ట్ మా పాప కోసం ఈ పట్టీలు అయితే సెలెక్షన్ చేసినామండి. నిజంగా ఇదైతే వేస్ట్ షాపింగ్. ఎందుకంటే అంతసేపు కూర్చొని ఆ షాప్లో అన్ని సెలెక్షన్ చేసినాం కానీ ఏ ఒక్కటి తీసుకోలేదు. అవన్నీ అక్కడనే పెట్టేసి నెక్స్ట్ రోజు వస్తామని అయితే చెప్పేసినాము. ఇంకొక గోల్డ్ షాప్లో అయితే ఇతను ఇది వెండే కాదని ఇక్కడ ఒక కెమికల్ వేసి టెస్ట్ అయితే చేస్తున్నాడండి. ఇదైతే వెండి కాదని అయితే ప్రూవ్ అయిపోయింది. పాపం దీన్ని అయితే ఒక తాత పట్టుకొని వచ్చినాడనమాట. దీన్ని అమ్మి వాళ్ళ అంటే బిడ్డ డెలివరీ అయిందంట, వాళ్ళ పిల్లలకి ఏదన్నా వెండి తీసుకొని పోదామని. కాకుంటే అంతా
అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇది దొరికిన పట్టి వెండి కాదంట, డూప్లికేట్ వెండి అంట. ఈ పట్టి ఆ తాతకి దొరికింది కాబట్టి దాన్ని వెండి టెస్ట్ చేస్తే అది డూప్లికేట్ వెండి అయితే తేలింది మాట. ఇంకా పాపం ఆయన తెలిసేపాటికి ముఖం చిన్నగా చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయినాడనమాట. ఇది మాట మా గోల్డ్ షాపింగ్ విశేషం అయితే. ఇంక అక్కడ ఇక్కడ మా పిన్నిని బాగా తిప్పి కాళ్ళు నొచ్చేలా చేసినాను. దెబ్బకి మా పిన్ని నీతో షాపింగ్ అయితే రానమ్మా అని చెప్పేసింది. ఈ రోజు కూడా మా పిన్ని షాపింగ్కి వెళ్ళింది, కానీ నన్ను అయితే అస్సలు తీసుకుపోలేదు. సరే కానీ మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే మరి బాయ్.